నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చూస్తున్నారు లేఖా వ్లాగ్స్. నేను చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే పెడుతున్నానండి. అది మేము ఎక్కడికి వెళ్ళామంటే చూడండి, శివయ్య గుడికి. ఇది తమిళనాడులో ఉన్న నొచ్చిలి గ్రామంలో ఉన్న శివాలయం అండి. శివాలయంలో ఇంకా మేమందరము ఒక హాలిడే కాబట్టి ఒకసారి వెళ్ళి వద్దాము అనేసి వెళ్ళామండి. చూడండి, మేము చాలా రోజుల క్రిందట వచ్చాము ఈ గుడికి. అంటే మేము చిన్నప్పుడు మేము చదువుకున్నది కూడా అక్కడే. మాకు స్కూల్ దగ్గరలోనే ఉండేది ఈ గుడి. మాకు ఎగ్జామ్ అంటేనో లేకపోతే ఏదైనా పండగైనానో ప్రతిసారి మేము ఎక్కువగా వెళ్ళేది ఈ గుడి. అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు అయితే ఉన్నాయండి. గుడిలో కొంచెం బాగా డెవలప్ చేశారు. మేము గుడి అంటే శివాలయం ఎక్కువగా ఇక్కడికే వచ్చేవాళ్ళము. ఇంకా చాలా రోజుల తర్వాత చాలా రోజులైంది వెళ్ళి చూసి వద్దాము, దేవుడి దర్శనం చేసుకొని వద్దాము అని వచ్చాము. చూడండి, గుడి లోపల బావి అయితే ఉంటుంది. ఈ బావి అయితే ఇప్పుడు చిన్నదిగా ఉండేది, ఇప్పుడు కొద్దిగా పెంచి కట్టారండి. అది కూడా ఇది గుడి బ్యాక్ సైడ్. అంటే ఇప్పుడు ఈ గుడికి వచ్చి కూడా నేను 13 ఇయర్స్ అవుతుందండి. 13 ఇయర్స్ తర్వాత ఇప్పుడు అయితే నేను మళ్ళీ ఈ గుడికి అయితే వచ్చాను. ఇన్ని రోజుల తర్వాత దర్శనానికి లోపలైతే వచ్చామండి. చూడండి, మా అన్న కూతురు, మా ఫ్రెండ్ పిల్లోళ్ళు, ఇంకా వాళ్ళ పిల్లోళ్ళు, మా వదిన అందరం అయితే వచ్చి దర్శనం చేసుకున్నామండి. శివయ్య చూడండి, మా కోడల పిల్ల దర్శనం అయిపోయి కూడా ప్రసాదం కూడా తింటా ఉంది. చూసారా ఎలా తినాలో? మనం అందరం కూడా నేర్చుకుందామండి ఎలా తినాలని. మనం ఎంతైనా సరే గుడికి వచ్చామంటేనే మనసుకు అదొక ప్రశాంతంగా ఉంటుంది కదండి. గుడికి వచ్చామంటేనే మనకు మనసులో ఒక ప్రశాంతత, లేకపోతే అది ఎలా అంటే చెప్పలేము. కానీ గుడికి వచ్చామంటే మాత్రం చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. శివుని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గుడి చుట్టూ మనం తిరిగి, అంటే చిన్నప్పుడు మనం ఎలా తిరిగాము అలా వచ్చాము, అవంతా చూసుకున్నాము. ఇంకా చుట్టూ దేవుడి చుట్టూ ఉన్న చిన్న చిన్న గుళ్ళన్నీ కూడా చూస్తున్నాము, దర్శించుకుంటున్నాము. ఇది నాగాలమ్మ అండి. ఇక్కడ ఉన్నది నాగాలమ్మ. అక్కడ చూసారా, ఆ పువ్వులకు ఒక విశేషత ఉందండి. ఆ పువ్వుల లోపల కూడా మనకి శివలింగం లాగా ఉంటుంది. ఇంకా ఆ పుష్పం పేరైతే నాకు తెలియదండి. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. శివునికి చాలా ఇష్టమైన పుష్పం. వెళ్ళేటప్పుడు అయితే ఎగ్జామ్స్ అంటేనో లేదంటే ఏదైనా పండుగలు అయినానో ఖచ్చితంగా ఈ గుడికైతే వచ్చి మేము దర్శనం చేసుకొని వెళ్ళేవాళ్ళము. అదొక నమ్మకం అండి. మనం గుడికి వచ్చాము, ఈరోజు ఎగ్జామ్ బాగా రాస్తాము అని అనుకొని వచ్చి దర్శనం చేసుకొని అయితే వెళ్ళేవాళ్ళము.
గుడికి వెళ్ళారు. ఇంకా నేను నా ఫ్రెండ్ హేమ మేమైతే ఇంకా దేవుణ్ణి ఇంకా నవగ్రహాలు అయితే మేము చుడుతూ ఉన్నాం. చూడండి తిరిగేసి ఇంకా బయట వచ్చిన తర్వాత మా కోడలి పిల్ల ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది.